వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఇది మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ వాటర్ తాగేసాం, ఫ్రెష్ అప్ అయిపోయాం, రెడీ అయిపోయాం, తినేసి వెళ్ళిపోవడం అనమాట. డైరెక్ట్ మీల్స్ దగ్గరికి తెచ్చేసాం మీకు. 4 ఓల్ ఎగ్స్ ఆమ్లెట్. దాని నుంచి బయలుదేరదాం. దాంతోపాటు మా అమ్మ చామకాయ కూడా కట్ చేసి పెట్టింది ఇంట్లో ఉన్న ఇంకా ఇంట్లో, అందుకోసం ఈరోజు కూడా యాడ్ అయిపోయింది అనమాట. అది టైం 10:30 AM ఎగ్జాక్ట్గా బయలుదేరా. అయితే మన బండిలో మొత్తం ఎండిపోయింది, పెట్రోల్ కూడా లేదు. ఇంకా తీసి పెట్టలేండి, మళ్ళీ పెట్రోల్ కొట్టించింది కూడా తీసేడతానేమో అనుకుంటారు. చిన్నగా మా ఇంటి దగ్గర పెట్రోల్ బంక్ కూడా మహా అయితే ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందేమో అంతే. మా ఇంటి దగ్గర నుంచి 1.5 కిలోమీటర్, 2 మినిట్స్ అలా పడుతుంది అంతే, 3 మినిట్స్. వెళ్ళే దారిలోనే పెట్రోల్ కొట్టించుకొని 11:15 కల్లా ఉండొచ్చు మేబీ జిమ్ దగ్గర. డైరెక్ట్ జిమ్కి వెళ్ళాక కలుద్దాం అనమాట. అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? యూట్యూబ్కి అయితే నేను ఆల్రెడీ 2-3 వీడియోస్ నుంచి తమ్మనేలు లేకుండా అయితే పెడుతున్నాను. నువ్వు చూడాలని ఇంట్రెస్ట్ వస్తుందా, లేకపోతే తమ్మనేలతోనే కావాలా, మ్యాటర్ తెలియాలా వీడియోలోనా ఏముందనేది కామెంట్లో పెట్టండి. లేదన్నా తమ్మనేలు లేకుండా సరే చూస్తాం, పర్లేదు బాగానే ఉందంటే ఓకే పెట్టా. లేదన్నా తమ్మనేలు ఉండాలి మాకు, తమ్మనేలు ఉంటేనే కొద్దిగా ఐడియా వస్తుంది, అంటే ఏంటి ఇందులో ఏముంది వీడియోలో చూస్తాము, ఎలా అయినా సరే కామెంట్ పెట్టండి, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాను నేను. అదనమాట, ఇదనమాట మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది బంక్. ఇది టైం 11:15 అనమాట. మనం చెప్పినట్టే 11:10 లేదా 11:15 అన్నాను కదా. సిగ్నల్స్ కూడా గట్టిగా పడ్డాయి ఈరోజు, లేకపోతే 11:05 కల్లా వచ్చేసామను. 10 మినిట్స్ లేట్ సిగ్నల్స్ వచ్చేసా. అయితే జిమ్లోకి ఎంట్రీ అయిపోయాము. అదే ఎప్పుడు చెప్తుంటాను కదా, ఆకాశన్న క్లయింట్ అనేది వెళ్ళిపోతున్నారు. నేను అన్నతో పాటు కలిసి చేస్తుంటాను అనమాట. అన్నతో ఒక 2 వేరియేషన్ చేశాను నేను. అన్న వెళ్ళిపోతున్నారు, అయిపోయింది. నేను కూడా ఒక ట్రైసెప్ ఒక వేరియేషన్ని, లోవర్ బ్యాక్ ఒక వేరియేషన్ చేశాను. మళ్ళీ ఆకాశన్న అడిగితే అదొక వేరియేషన్ చేయమన్నాడు అనమాట. చేశాను. ఓకేనా, బాయ్. అది తీసి పెట్టాలండి వీడియో. నేను మాట్లాడడం ఆపేస్తే ఆ వీడియో వస్తుంది ఎడిట్ చేశాను అనేది. అన్నతో చేసింది అయితే తీయలేదులే, నేను అన్నతో కలిసి చేశాను కాబట్టి. నేను సింగిల్గా చేసేటప్పుడు లోవర్ బ్యాక్ని ట్రైసెప్ చేశాను, అదైతే తీసా, చూపిస్తా చూడండి వీడియో. भैया अरंडी का तेल भाई. వర్కౌట్ ఫినిష్. చూసారుగా, 2 వేరియేషన్ చేశాను. 2 కాదు కానీ 3 వేరియేషన్ చేశాను. నేను వీడియో తీసింది 2 వేరియేషన్లే. లోవర్ బ్యాక్ తిని ట్రైసెప్ తీసా, లెగ్స్ కూడా చేసాం, ఆర్మ్ స్ట్రింగ్స్ది, కానీ అది చూపించలేదు నేను మీకు. బాయ్ చాపి ఫిర్ కరగా. అదే బయలుదేరాం నేను ఆకాశన్న. అయితే ఆకాశన్న చిన్న పని మీద బయటకు వెళ్ళిండు, వెళ్ళిపోరా ఇంటికి వస్తాను అన్న వస్తాడు. మనం ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మధ్యాహ్నం మీలు ఆవగట్టేసి ఏంటి వ్యాపారం చూద్దాం. ఈరోజు మేబీ ఎర్లీగా బయలుదేరాలి, ఎందుకంటే రేపటి నుంచి మాది రంజాన్ నెల చాలు అయిపోద్ది. అదే ఉపవాసాలు ఉంటారు, ఫాస్టింగ్స్. కాకపోతే నైట్ 8:30కి నమాజ్ చదువుతారు, తరాబీ నమాజ్ అని. ఈ మంత్ మొత్తం స్పెషల్ నమాజ్ చదువుతారు అనమాట, నైట్ తరాబీ అని. ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోద్ది. రేపటి నుంచి ఉపవాసాలు అంటే 1 డే నైట్ బిఫోర్గా స్టార్ట్ చేస్తారు నమాజ్ అవి. ఈ రోజు స్టార్ట్ అయిపోద్ది కాబట్టి ఎర్లీగా బయలుదేరిపోతాను నేను కూడా ఇంటికి. చేరుకున్నాం ఎక్కడికి, ఇంటికి.
ఇంకా డైరెక్ట్ మెయిల్స్లో చూపిస్తా వ్యాపారం అయ్యేట అనేది ఏం తినబోతున్నాను మెయిల్. ఇది మనం మధ్యాహ్నం మీల్ రైస్ క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుంది, తక్కువ అది మొత్తం ఇలా పేర్చడం వల్ల మీకు అలా కనిపిస్తుంది అనమాట. చికెన్, క్యాబేజ్. టైం ఏమొచ్చి 4:40 అవుతుంది. అయితే మన 4th ఫ్లోర్ ఉన్నాం, థర్డ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చింది ఏమో అనుకున్నాం, కానీ థర్డ్ ఫ్లోర్ లాగింది అనమాట. అయితే వాళ్ళు పైకి వెళ్ళాలి, మళ్ళీ అందుకు పెట్టలేదు. అయితే 4:40 అవుతుంది, ఎర్లీగా బయలుదేరుతాం. ఎందుకంటే ఈ రోజు నుంచి చెప్పాను కదా, రేపటి నుంచి ఉపవాసాలు అంటే 1 day బిఫోర్గా నైట్కి నమాజ్ స్టార్ట్ అవుతాయి అనమాట. తరావీ నమాజ్ అని నైట్ చదువుతారు. ఇంకా డైలీ మేబీ ఇలాగే ఉంటుంది నా టైమింగ్స్, ఎర్లీగా. ఈరోజు ఇంకా లేట్ చేస్తాను, రేపటి నుంచి మేబీ ఇంకా ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేస్తాను. అంటే వర్కౌట్ అయిన వెంటనే మధ్యాహ్నం నుంచే వెళ్ళిపోయేటట్టు ప్లానింగ్ చేస్తా. లేకపోతే ఈవినింగ్ ఒక 3కి 1 hour, ఇప్పుడు 4:40కి బయలుదేరాను కదా, ఈవినింగ్ 3 o'clock అలాగా బయలుదేరని ట్రై చేస్తా. అదనమాట ప్రస్తుతానికి. బయలుదేరిపోదాం ఇంటికి జాగ్రత్తగా. అండ్ దారిలో చిన్న పని ఒకటి ఉంది, ఒకవేళ ఆ పని ఏంటో చూపిస్తానండి. అయితే వచ్చేసాం. ఎక్కడికి వచ్చాం? ఆకాశంలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయి అక్కేపాలెంకి వచ్చాను అనమాట. అక్కేపాలెం బస్ స్టాండ్. ఏంటంటే ఇక్కడ మేనల్లుడు ఏదో పని మీద టౌన్కి వచ్చాడు. అయితే నాకు ఫోన్ చేశాడు ఆకాశంలో ఇంట్లో ఉండేటప్పుడే, మామ ఎక్కడున్నావు అని. జిమ్లో ఉన్నా అంటే ఎప్పుడు బయలుదేరుతాను? నార్మల్గా అయితే నేను ఈవినింగ్ బయలుదేరుతుంటాను కదా, 7:30కి 8కి అలాగా. లేదురా ఎర్లీగానే బయలుదేరిపోతాను, ఇంకా రేపటి నుంచి ఉపవాసాలు కదా, నమాజ్ చదువు కూడా నేను చెప్పా. అయితే నన్ను పికప్ చేసుకోవాలా అన్నాడు. నన్ను అలా పికప్ చేసుకొని తిన్నాక ఇంటికి బయలుదేరిపోవడం. మరి నడుచుకొని వస్తున్నారు వెనకాల. క్యారే సరంపడి కదా, సిగ్గుపడుతున్నాడు మావాడు. యాజ్ యూజువల్ ఇంటికి వస్తాం అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి అలాగే ఒక చిన్న లాస్ట్ ఫైనల్ మిగిలింది జామకాయ, తినేద్దాం. టైం 7:15 అవుతుంది, సారీ 6, 5:45 PM అవుతుంది. అయితే ఇంటికి వచ్చేసాం కదా, ఇంటికి వచ్చేసి అలాగా ఒక చిన్న గోవా తిన్నా, జామకాయ తిన్నాక ఈవినింగ్ నమాజ్ టైం అయింది, మగ్రిబ్ది. వెళ్ళి నమాజ్ చదువుకొని వచ్చా. అందులో మా అమ్మగారు ఏం చెప్పారంటే, రేపటి నుంచి ఉపవాసాలు కదా రంజాన్, మరి డేట్స్ తీసుకుంటా. ఉపవాసం ఉన్నాక ఈవినింగ్ డేట్స్తోనే బ్రేక్ చేస్తాం అనమాట మన ఫాస్టింగ్. అయితే తీసుకున్నా, 4 ప్యాకెట్స్ తీసుకున్నా. మోర్కి వచ్చాయి అనమాట. అలా రౌండ్ కొడుతున్నాను, ఏదైనా దొరికితే తీసుకుందాం. ఆన్లైన్లో చూసాం ఆల్రెడీ, నేను ఇన్స్టామార్ట్లో బ్లింకిట్లో చూసాం, కానీ మళ్ళీ దానికి ఎందుకు అనవసరంగా బాగుండకపోవచ్చు, చూడలేము. అది పైన ఫోటోలు చూసి కొనేస్తాం. కానీ ఏంది ఇక్కడికి వస్తే డైరెక్ట్ లైవ్ చూసుకోవచ్చు మనం, ఏ బ్రాండ్ ఎలా ఉంది ఏంటి అనేది ప్రతిదీ కనిపిస్తుంది మనకి. అందులో చూసి వెతికి తీసాను అనమాట. అదే ఆన్లైన్లో అయితే పైనుంచి ఫోటో చూడాలి తప్ప మనకి డేట్, సైజ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది తెలియదు. ఇక్కడైతే కొద్దిగా డేట్స్ బయటకు కూడా కనిపిస్తాయి మనకి, అందువల్ల సెలెక్ట్ చేశాను అనమాట. ఇంకా బిల్ చేయించుకొని జాగ్రత్తగా వెళ్ళిపోవడం. పన్నీర్ కూడా ఒకటి తీసుకుందాం. అయితే పన్నీర్ చూసా కానీ మోర్లో 100 రూపీస్ ఉంది. అదే టమాటోలో చెక్ చేస్తే పన్నీర్ కాస్ట్ 60 రూపీస్ చూపిస్తుంది, 200 grams. మళ్ళీ అన్నా మరి నువ్వు డేట్స్ ఆన్లైన్ ఎందుకు కొనాలి, క్వాలిటీ వస్తుందో తెలియదు కదా అన్నావు. మరి పన్నీర్ కూడా డైరెక్ట్గా కొనుక్కోవచ్చు కదా, 40 రూపీస్ ఎక్స్ట్రా అని డౌట్ రావచ్చు. ఎందుకంటే పన్నీర్ అనేది మనం రెగ్యులర్గా తెప్పిస్తుంటాం కాబట్టి ఇంతవరకు మనకి ఎటువంటిది ప్రాబ్లం రాలేదు. అందువల్ల పన్నీర్ దాదాపు తెప్పిస్తున్నా. మన అప్పుడు డేట్స్ కూడా ఆన్లైన్ నుంచి తెప్పించవచ్చు కదా, ఒకసారి తెస్తే కదా తెలుస్తుంది. అదే డేట్స్ అనేది ఇప్పుడు తెప్పించుకోం కదా, ఓన్లీ రంజాన్ మంత్లోనే తెప్పిస్తాం కాబట్టి ఒకసారి. అది కూడా రెగ్యులర్గా తెప్పిస్తాం అంటే ట్రై చేసేవాడిని. ఏది డేట్స్ కూడా ఫస్ట్ టైం మంచిది వచ్చింది అనుకోండి, సెకండ్ టైం కూడా తెప్పించుకోవచ్చు. ఒకసారి తెప్పించుకుంటాం కాబట్టి అందుకోసం అది ఆన్లైన్లో తెప్పిలేదు. అయితే వాటర్ మిలన్ కూడా ఉంది, వెళ్తూ కనిపించింది కాబట్టి ఒక వాటర్ మిలన్ కూడా తీసుకున్నాం. కిలో 24 రూపీస్ ఉన్నాడు, మోర్ రూపీస్ 22 రూపీస్ అంట. వేసేద్దాం, ఎన్ని కిలోలు వస్తుందో చూసి. ఆ విధంగా వాటర్ మిలన్ అండ్ డేట్స్ రేపటి కోసం.
బయటకు వచ్చేసాను తీసుకొని. ఏం తీసుకోలేదు, ఓన్లీ డేట్స్ అండ్ ఒక వాటర్ మిలన్ తీసుకున్నాను అనమాట. మీకు నేను బాస్కెట్ వేసేటప్పుడు ఒక డేట్ చూపించాను కానీ మళ్ళీ మార్చేసాను. అది కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంది. అది హాఫ్ కిలో ఏమొచ్చి 280 రూపీస్ ఎంతో పడుతుంది. నేను తీసుకున్నది ఎలా అంటే ఇది 250 గ్రామ్స్ వస్తుంది ఒక పౌచ్. అంటే ఒక ప్యాకెట్లో పావు కిలో ఉంటుంది, 2 ప్యాకెట్లు కలిపి హాఫ్ కిలో. కాకపోతే ఇది 145కి వస్తుంది అనమాట. అందుకోసం అది ఎందుకు తీసుకోవాలి అంత ఎక్స్పెన్సివ్ అని తగ్గించి తక్కువలో తీసుకున్నాను. ఇదనమాట, ఇది బై 1 get 1. ఈ 2 కలిపి మనకి 2 మొత్తం 1.5 కిలో తీసుకున్నట్టు అనమాట డేట్స్. మన వాటర్ మిలన్ పెట్టేసా స్కూటీలో. చూద్దాం, పెట్టేసాను. ఓకే, ఇంకా బయలుదేరదాం. అదే తీసుకొని ఇంటికి బయలుదేరా. వస్తూ దారిలో సైడ్స్లో చిన్న వెజిటేబుల్స్ షాప్స్ ఉంటాయి కదా, చిన్న కాదు పెద్దవే, పర్లేదు బాగా ఉన్నాయి. కానీ అదే స్వీట్ పొటాటో, క్యారెట్, కీరా అడిగితే స్వీట్ పొటాటో ఎంత అంటే కిలో, హాఫ్ కిలో 30 రూపీస్ అన్నాడు. నేనమ్మ ఇన్స్టామార్ట్లో, బ్లింకిట్లో కూడా అంతే చూపిస్తున్నాడు, హాఫ్ కిలో 30 రూపీస్. ఆన్లైన్ రేట్ అమ్ముతున్నాడు. అలాంటప్పుడు ఆన్లైన్లో కొంటేనే బెటర్. ఈ మళ్ళీ అంతా ఆలోచన అంతా వేస్ట్ ఎందుకులే అని రేపు ఎలాగ జిమ్కి వెళ్తాం కదా మార్నింగ్. ఆకాశనాల ఇంటి దగ్గర రైతు బజార్ ఉంటుంది, అక్కడికి వెళ్తే కిలో 40 రూపీస్లోనే ఇస్తున్నాడు స్వీట్ పొటాటో. అండ్ క్యారెట్, కీరా కూడా అదే రేంజ్లో చెప్తున్నాడు. కీరా ఏమొచ్చి 50 రూపీస్ అంటున్నాడు, క్యారెట్ ఏమొచ్చి కిలో అది కూడా 50-60 అన్నాడు. అది 50-60 అంటున్నాడు కిలోలో. పోయే దారిలోనే ఎలాగ ఉంది కాబట్టి ఎందుకు 60 50 ఎలాగ రేపు వెళ్తాను కదా. యాక్చువల్లీ ఈరోజు కూడా ఎర్లీగా బయలుదేరా, నేను తీసుకొని వచ్చేయాల్సింది, తప్పు చేసా. రేపు ఎలాగ వెళ్తాం కాబట్టి రేపు వర్కౌట్ అయిన వెంటనే ఫస్ట్ రైతు బజార్కి వెళ్ళి ఆ పని కానించేస్తా. క్యారెట్, కీరా, స్వీట్ పొటాటో ఇంకా మన రంజాన్ నెల మొత్తం దీంతోనే సాగించాలి కాబట్టి అలాగనే వెళ్ళి కొనాలి. అది ఏందనుకుంటున్నారు వాళ్ళకు. ఎప్పుడైనా నమాజ్కి వెళ్ళి వచ్చాను అనమాట. మన డేట్స్, వాటర్ మిలన్ కొనేసి తెచ్చేసి ఇంట్లో పెట్టేసి, నార్మల్గా అయితే మనది 8 o'clockకి అజాన్ ఇస్తారు, 8:30కి నమాజ్ చదువుతాం. అయితే రేపటి నుంచి ఉపవాసం ఉండాలా ఉండకూడదు అనేది చంద్రుడి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మూన్ కనిపిస్తే ఎక్కడైనా సరే ఆ మూన్ చూస్తే ఆ రేపటి నుంచి ఉపవాసాలు ఉండొచ్చని డిక్లేర్ చేస్తారు. అందుకోసం కొద్దిగా కనిపించలేదన్నమాట, ఈవినింగ్ ట్రై చేశారు. అయితే మన ఇండియాలో ఎక్కడ కనిపించినా సరే న్యూస్ వస్తే ఉండిపోతారనమాట. ఒక ఎగ్జాంపుల్, ఒక ముంబైలో కనిపించింది అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళకి చంద్రుడా, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం డిక్లేర్ చేస్తారు. ఒకవేళ హైదరాబాద్లో కనిపించింది అనుకోండి, హైదరాబాద్లో కనిపించింది, ఎక్కడో దగ్గర కనిపించాలన్నమాట, ఓన్లీ ఇండియాలో. అయితే కొద్దిగా టైం పట్టింది, అందుకోసం నమాజ్ టైమింగ్స్ మార్చారనమాట. 8:30కి అజాన్ ఇచ్చారు, 9 o'clockకి నమాజ్ చదివేసాం. అది నార్మల్ అయ్యేది, హాఫ్ అన్ అవర్ చేంజ్ చేశారు. అది కాకుండా స్పెషల్ నమాజ్ అని చెప్పాను కదా, తరావీ నమాజ్. ఈ రంజాన్ నెల మొత్తం చదువుతారు, గంటన్నర సేపు పడుతుంది అనమాట. నార్మల్గా అయితే 5 times చదువుతాం నమాజ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి, మళ్ళీ నైట్ 8:30 లేదా 8, ఇలా 5 times చదువుతాం. ఈ 5 నమాజెస్ కాకుండా మళ్ళీ రంజాన్ నెల 1 month మొత్తం నైట్ ఏంటంటే లాస్ట్ నమాజ్ ఉంటుంది కదా, 5th నమాజ్ చదివేసిన తర్వాత మళ్ళీ గంటన్నర చదువుతారనమాట. ఖురాన్ ఉంటుంది, అందులో 30 పారాస్ ఉంటాయి, 30 chapters. అలాగా ఒక్కొక్క చాప్టర్ చెప్పున ఫినిష్ చేస్తారనమాట 30 days లోపల. ఆ 30 chaptersని ఈ 30 days నైట్స్ ఫినిష్ చేస్తారు, ఎక్స్ట్రా నమాజ్ చదువుతారు, దాన్ని తరావీ నమాజ్ అంటారు. అవి చదివేసి వచ్చాయన్నమాట, అందుకోసం టైం పట్టింది. ఇప్పుడు తినేసి నైట్ మీద ఇప్పుడు వాకింగ్ బయలుదేరాలి. నమాజ్ నుంచి వచ్చి చికెన్ పెట్టా, చికెన్ రెడీ అవుతూ 25 minutes పెట్టింది అనమాట. రెడీ అయిపోయింది. టైం వచ్చి 11:15 అవుతుంది, 10:45 PM. ఇప్పుడు మన మీల్ కంప్లీట్ చేసి మళ్ళీ వాకింగ్కి వెళ్ళాలి. ఇది మనది చికెన్ 4 pieces. ఇది ఏమొచ్చి రాడిష్ ముల్లంగి అంటాం కదా, అది అండ్ రైస్ విత్ దాల్. ఇది మన నైట్ మీల్. ఫినిష్, డన్, అల్హమ్దులిల్లా. అయిపోయింది మనది డిన్నర్. టైం ఏమొచ్చి ఎగ్జాక్ట్గా 11 అవుతుంది. నేను తిరిగేదే రౌండింగ్ తిరిగేసి ఇంటికి వెళ్ళేటప్పటికి 11:30, 11:40 మధ్యన ఇంటికి వెళ్ళిపోవచ్చు. 11కి వచ్చా కాబట్టి 1/2 an hour to 40 minutes పక్కా పడుతుంది. వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి 12 కల్లా పడుకోవాలి. 12కి పడుకొని మళ్ళీ మార్నింగ్ 4కి లెగాలి. ఎందుకంటే రేపటి నుంచి ఫాస్టింగ్ కాబట్టి పొద్దున్న తినాలి కాబట్టి 4 to 5 మధ్యన తినేయాలన్నమాట. దాన్ని షహరీ అంటాం మేము. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా పెట్టా వ్లాగ్స్, ఒకవేళ చూడకపోయి ఉంటే చూసే వాళ్ళకి కొత్తగా ఉంటుంది, ఎవరైతే ఆల్రెడీ చూస్తారో వాళ్ళకైతే పాతగా ఉంటుంది అనమాట. పొద్దున తిందాం కదా లెగిసి, దాన్ని షహరీ అంటారు అనమాట. ఏదైనా సరే ఆ 4 to 5 మధ్యన తినేయాలి. తినడం తాగడం ఏదైనా సరే చేసేయాలి. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం 6:10, 6:05 వరకు తినడం విషయం పక్కన పెడితే వాటర్ కూడా తాగకూడదు అనమాట. ఇలాగ ఉండాలి ఫాస్టింగ్, ఇలా 30 days ఉండాలన్నమాట.
రంజాన్ నెల అంటారు దీన్ని. అది చూపిస్తా ప్రతిదీ రేపటి నుంచి. ఈ రోజుకైతే వ్లాగ్ ఇదే అనమాట. నచ్చినట్లయితే వీడియో లైక్, షేర్, ఏంది డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్, లేదా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఏం తింటా అనేది అది కూడా చూపిస్తా. సైరీలో ఏం తింటా, ఇఫ్తార్లో ఏం తింటా, మళ్ళీ నైట్ నమాజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం తింటా అనేది ప్రతిదీ అప్డేట్ పెడతా. ఓకేనా? సింపుల్గా అందరూ ఎఫర్ట్ చేసేటట్టు. నేను కావాలంటే ఏదైనా పెట్టొచ్చు అందులో అఫీషియల్గా తెచ్చి. కాకపోతే మీరు కూడా తినేటట్టు ఉండాలి కాబట్టి అలా పెడతాను అనమాట. ఇక్కడ ఆపేద్దాం, వ్లాగ్ మళ్ళీ వెళ్ళిపోతుంది అలాగే.